హాయ్ అండి. మీరెప్పుడైనా పాలకూరను ఈ విధంగా ట్రై చేశారా? పిల్లలు ఇలా ఆకుకూరలు తినాలంటే మనల్ని బాగా సతాయిస్తారు. వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినే విధంగా ఈ ఆకుకూరను ఎలా చేశానో మరి మీరు చూడండి. పాలకూర కట్టలనే ముందుగా కడిగేసి తరువాతనే చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనము కట్ చేసిన తర్వాత కడిగితే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి ముందుగానే కడిగేసి ఈ విధంగా చిన్నగా తరుక్కోవాలి. ఒక 10 ఆకుకూర కట్టలు తీసుకున్నారనుకోండి, దానికి ఒక 3 ఉల్లిగడ్డలు, అలాగే 10 వెల్లుల్లి, 2 స్పూన్ల కారము, ఉప్పు వేసేసి వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఇలా పేస్ట్ లా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి మంచిగా వేగాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ ఉల్లికారం పేస్ట్ను అంతా కూడా మనం ఆయిల్లో వేసేసుకోవాలి. చక్కగా ఆయిల్లో ఇది ఫ్రై అవ్వాలన్నమాట. మరి ఆయిల్ అంతా పైకి తేలితేనే ఇది చక్కగా ఫ్రై అయినట్టు. తర్వాత ఇందులో పసుపు వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టాలి. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పాలకూరను ఇదిగా వేసుకొని కలుపుకోవాలి. లేదా మిగతా ఆకుకూరను అంతా కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవడమే. అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకైతే ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుందన్నమాట. సో ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక్కొక్క స్పూన్ వేసేసి కలుపుకొని 5 నిమిషాలు స్టవ్ పై ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే పాలకూర ఉల్లికారం రెడీ.